అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మంచు లక్ష్మి చెప్పే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సొసైటీ మొత్తం ఆలోచించాలి, సొసైటీ మొత్తం డిస్కస్ చేయాలన్నట్టుగా ఉంటాయి. సో నేను చెప్పేది సెక్స్ ఎడ్యుకేషన్ అది విదేశాలలో ఉంది, మన దగ్గర ఉందా అంటే మన దగ్గర లేదు, బట్ ఉండాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఉందా లేదా అన్నప్పుడు నేనేం చెప్పలేకపోతున్నా. బట్ నా చిన్నప్పటి నుంచి కూడా నేను 1985-86 ఓకే, అప్పటి నుంచి కూడా ఎలాగంటే ఇదే కొద్దీ మా పెద్దలు కానీ ఇంటి ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ మంచి ఏంటి చెడు ఏంటి ఏది ఎలా డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సరదా చెప్తున్నా కానీ అర్థమవుతుంది. బట్ ఈ జనరేషన్లో వాళ్ళకి ఏంటంటే పాపం తెలియట్లా. దానివల్ల మగవాడు ఎక్కడెక్కడ తాగుతుంటే పాపం ఆడవాళ్ళు తెలియట్లా. వాళ్ళు కొంచెం బాడీలో హార్మోన్ చేంజెస్ వచ్చిన తర్వాత దే ఫీల్ హ్యాపీ సమ్ టైమ్స్. అండ్ అలాగే మగవాడు నిన్న చూశాను రా బాబు, అయితే ఆ వీడియో కూడా నాకు ఇవ్వబుద్ది కాక ఆపే. ఒక మగపిల్లోడిని 4 ఆడవాళ్ళు రేప్ చేశారు. ఘోరం అదైతే. మొన్న మధ్య ఒక స్కూల్లో ఒక టీచర్ పిల్లోడిని ఆడ మగ తేడా లేకుండా ఈ జనరేషన్ ఉన్నటువంటి పిల్లలని ఘోరంగా హింసిస్తున్నారు. సో ఈ మూమెంట్లో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అంటే మేబీ అవసరమేమో అనిపిస్తుంది. బట్ మన కల్చర్ తగ్గట్టుగా పెట్టగలిగితే సంతోషం. ఎందుకంటే ప్రాక్టికల్స్ చేద్దామని పిచ్చిగా ఎవరైనా ఆలోచిస్తే మళ్ళీ కంపు అయిపోయింది, అసలుకే మోసం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, మంచు లక్ష్మి చిన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు మా నాన్నగారు ఒకరి నుంచి పంపించేవాళ్ళు. కారులో అయినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా. ఓ రోజు హాల్ టికెట్ల విషయమై కామన్ బస్సులో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు బస్సులో కొంతమంది నన్ను తాకరా చోట తాగుతున్నారు, నాకు ఇబ్బంది అనిపించింది. నేను నా ఫ్రెండ్స్ చెప్పా, వాళ్ళు ఒకటి అన్నారు, ఈరోజు నువ్వు వచ్చేటట్టు నీకు తెలిసింది, రోజు మేము వస్తూనే ఉన్నాం, ఇవన్నీ మాకు కామన్ అని అన్నారు. ఆ క్షణం నాకు చాలా బాధ అనిపించింది, ఏంటి ఘోరం అనుకున్నా. బట్ ఆ తర్వాత మీటూ ఉద్యోగం మొదలైంది కదా, ఆడవారికి సంబంధించి పనిచేసే చోట, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, ప్రతి చోట ఆడవారిని వేధిస్తూనే ఉంటారు, ఏదో ఒక విధంగా తాకుతూనే ఉంటారు. ఈ ప్రపంచంలో వేధింపులకు గురి కాకుండా చదువుకున్న అమ్మాయి కానీ, ఎదుగుతున్న అమ్మాయి కానీ, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కానీ, పెళ్లి చేసిన తర్వాత కానీ ఎలా అయినా మీరు తీసుకోండి, ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇదైతే నిజం. మేము గురవ్వలేదని ఎవరైనా చెప్తే అది అబద్ధం అని అంది. ఎస్, నేను దీనికి అగ్రీ చేస్తున్నాను. ఏదో గ్రూపైనా ఏదో ఒక రకంగా ఎక్కడో చోట లైంగిక వేధింపులకు గురైన ఆడపిల్లలు ఉంటూనే ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు. కొన్ని తట్టుకోగలిగారు, కొన్ని తట్టుకోలేకపోతున్నారు, కొన్ని బయటకు చెప్తున్నారు, కొన్ని బయట చెప్పుకోలేకపోతున్నారు. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మగవాళ్ళ కోసం ఇది. రే ఎదవనా కొడకలా, మీరైనా నేనైనా ఎవరైనా ఒక ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయాల్సింది అన్నప్పుడు ఒక్కసారి మన ఇంట్లో అక్కడ ఉన్నారని ఆలోచించుకోండి. ఆ పిల్లకి ఇష్టమయ్యి నువ్వు ఆ పిల్ల నువ్వు ఇద్దరు ఎంజాయ్ చేయగలిగితే 4 మంది హ్యాపీగా చేసుకోండి, లైక్ నువ్వు నీ భార్యలాగా. అలా కాదన్నప్పుడు అందరిలో బట్టి ఆ పిల్లకి ఇష్టం లేకుండా అక్కడ తాగుతున్నా, ఏదైనా చేయబోతున్నా, నీ చెల్లో అక్కో అమ్మో కూతురో ఆడ ఉంది, తనని అలా చేస్తాను, లేదు తనని వేరే అలా చేసి నువ్వు చూస్తూ ఊరుకుంటావు. ఇది మా ఇంట్లో పెట్టుకంతే. నాకు కామ కోరికలు ఉంటాయి, నాకు సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి, నేను మగవాడినే. ఓకే, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. 2 చేతులు కలిస్తాను చప్పట్లు. నేను ఇష్టపడి వచ్చింది అన్నప్పుడు ఒకరిగా 100 మంది వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయి, బట్ ప్రికాషన్స్ తీసుకొని సార్. ఇష్టం లేనప్పుడు ముస్లిమైనా కుర్రోళ్ళైనా ఎవరైనా ఎందుకు అసలు ఆల్రెడీ వాయువాసన మర్చిపోయారు, వయసు లేదు ఏమి లేదు, మొత్తం కామాన తురాన సిగ్గు నా లజ్జనట్టు తయారైపోయారు. ఇప్పుడు కూడా బేసిక్స్ అన్నవి, ఎథిక్స్ విషయంలో బేసిక్స్ అన్నవి, కామన్ సెన్స్ విషయంలో కనుక నువ్వు కనుక ఫాలో అవ్వకపోతే, రేపు రోజు నీ ఇంట్లో ఆడపిల్లలు అలా కనుక ఇబ్బందులు గురైపోతే ఆ రోజు నువ్వు బతికే లాభం రా. నువ్వు అన్నట్టు పద్ధతిగా ఉంటే నీ ఇంట్లో అన్నట్టు బాధలు గురైతే అట్లీస్ట్ నువ్వు వెళ్ళి నిలబడగలుగుతావు, వారికి అండగా తప్పు చేసిన అడగలుగుతావు, నిందించగలుగుతావు అండ్ నిలదీయగలుగుతావు. నువ్వు అదే తప్పు చేస్తే అవతల అదే తప్పు చేస్తే ఏహే బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు అని నువ్వు అంటావా? ఎరా అంటావా? నువ్వు ఎంజాయ్ చేసినట్టు కదా నేను కొంచెం చెప్పేసి వాడు అంటే ఏడబెట్టుకుంటారు తల. మారాల్సింది మనవరా, మగవాళ్ళవరా. చిన్న పిల్లలైనప్పటి నుంచి రేపు మొక్క చనిపోయి ముదుసల వరకు మగవాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఆడవారి పట్ల అసలు ఘోరంగా తయారవుతున్నారా. మత్తులో కొంతమంది, బిఎఫ్లు చూసి కొంతమంది, దిక్కుమల్లి అడల్ట్ సాహిత్యం చూసి కొంతమంది, సొల్లు కబుర్లు, సినిమాలు, ఓటీటీలు చూసి కొంతమంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దయచేసి ఆడపిల్లలకి ఎంతైతే నేర్పుతో దానికి 100 మగపిల్లలకి నేర్పండి. సంస్కారం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది. ప్లీజ్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.